హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను చిన్న పని మీద బొబ్బులు వెళ్ళాను. బొబ్బులు వెళ్ళినప్పుడే పాత బొబ్బులు వెళ్ళానండి. పాత బొబ్బులు వెళ్ళినప్పుడు టీబీఆర్ బిర్యానీస్ అని కొత్తగా పెట్టారన్నమాట ఒక రెస్టారెంట్. అక్కడ ఇండియన్, చైనీస్, తందూరి అన్నీ ఉన్నాయన్నమాట. సో బయట నుంచి చాలా బాగుంది. లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూసి వద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము. ఎంత నీట్గా ఉందో, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూడండి, నేను మా అన్నయ్య అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చిన్న కొలం లాంటిది కూడా పెట్టారు, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది. ఇక్కడ చేపలు, ఇంకా తాబేళ్ళు అవన్నీ కూడా పిల్లలు ఆడుకొని టైంపాస్ చేయడానికి అయితే బాగుంది. ఇక్కడ గార్డెనింగ్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడే మ్యారేజెస్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. టీవీఆర్ ఎవరిది కాదు, మన తుమ్మల భాస్కర్రావు గారు బొబ్బిలి అండి, విజయనగరం జిల్లా బొబ్బిలి. ఇక్కడ పాత బొబ్బిలి దగ్గర అయితే ఇది ఉంది. ఒకసారి చూడండి, చాలా అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా ఆకలి అయితే బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా అంటే బాగుందండి. ఇంకా ఇక్కడైతే మేము లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళి నేను కూర్చునిపోయాను. ఎప్పుడు తెస్తారా, ఏ ఆర్డర్ చేద్దామా అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాను నేనైతే. ఇంత పెద్ద హోటల్లో ఏ ఫుడ్ బాగుంటుంది అని కూడా చూస్తున్నాము. మా అన్నయ్య వాళ్ళు ముందు తిన్నారంట. అక్కడ చికెన్ సూప్ అవన్నీ బాగుంటాయి, తినచెల్లి అని చెప్పాడు. సో ఆర్డర్ చేయు, అప్పటికే ఫుల్ జలుబు ఉంది. జలుబు మీద చికెన్ సూప్ అవి తాగితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు తెస్తారా అని చాలా ఎగ్జైటింగ్గా నేనైతే చూస్తున్నాను. మా అన్నయ్య నేను ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా, అప్పటికే 2 అయిపోతుంది. ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేసేసాడు. సర్వ్ చేసినాం, ఇంకా లేట్గా వచ్చింది. చూడండి, తర్వాత వచ్చేసి లాస్ట్కి 2 చికెన్ సూప్లు అయితే తీసుకువచ్చాడనమాట. చికెన్ సూప్ తీసుకువచ్చిన తర్వాత నాకోటి, మా అన్నయ్యకి ఒకటి, మా ఆయన తిన్నాని చెప్పారు. కానీ లాస్ట్కి చిన్న టేస్ట్ చూసి తను కూడా తినేసారు. అది సెకండ్ విషయం అనుకోండి. అది అంత బాగున్నాయన్నమాట. అక్కడ చికెన్ సూప్ అయితే అద్దరిపోయింది, అసలు మామూలుగా లేదు. నేనైతే ఫస్ట్ టైం ఈ సూప్లో తినడం, చాలా బాగుంది. ఆ జలుబుతోటి ఇంకా చికెన్ సూప్ అయితే తిన్నాను, చాలా సూపర్గా ఉంది. తర్వాత వచ్చేసి చికెన్ సూప్ తినేసిన తర్వాత ఇక్కడ చిల్లీ చికెన్ మై ఫేవరెట్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ మై ఫేవరెట్ ఆర్డర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చిల్లీ చికెన్ మాత్రం. ఇక్కడైతే తినేస్తున్నాము. మాతో కాశ్విక కూడా తినేస్తుంది. దీనికి కూడా కొంచెం అలవాటు చేసామన్నమాట. ఎప్పుడు బయట ఫుడ్ తినకూడదు, హెల్త్ మరి ఆడపిల్లలు అయితే బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు. కానీ ఎక్కడికో రేర్గా మేము పెడతాము, ఎక్కువగా పెట్టమన్నమాట. ఇక్కడ చిల్లీ చికెన్ అయితే ఎంత బాగుంటుందో, జ్యూసీగా అదిరిపోయింది అన్నమాట. చూడండి, కాశిక అయిపోయింది అనుకుని చూస్తుంది. ఇక్కడైతే బిర్యానీస్, రొయ్యల్ బిర్యానీ ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. లాస్ట్కి అయితే ఇవి వచ్చేసాయి. సర్వ్ కూడా చేసేస్తున్నారు. అక్కడ వాళ్ళు పెట్టడం కూడా చాలా నీట్గా, డీసెంట్గా పెడుతున్నారన్నమాట. చూడండి, చాలా బాగుంది అసలు బిర్యానీస్. నాకైతే ఫ్రై పీస్ బిర్యానీ నచ్చింది. రొయ్యల్ బిర్యానీ అంతేం లైక్ అవ్వలేదు, నాకు నచ్చలేదు. కానీ బాగుందంట, నేను తినలేదన్నమాట. చూడండి ఎంత బాగుందో, సర్వ్ చేసేస్తున్నారు చాలా బాగా. కాశుగా కూడా తినేసింది. మా అన్నయ్యకి పెడుతున్నారు, తర్వాత ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టారు, తర్వాత నాకు పెట్టారన్నమాట. ఇలా హోటల్లో కూర్చొని తినడం అంటే నాకు కొంచెం బాగా ఇష్టం. చూడండి, లెగ్ పీసులతోటి చాలా బాగుంది బిర్యానీ వచ్చేసి. ఇక్కడ ఇది రొయ్యల బిర్యానీ మాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. ఇక్కడ చూడండి, గోడలు, పురాతన గోడలు ఉంటాయి కదా, అలాగా ఇది డిజైన్ చేశారు. చాలా స్ట్రాంగ్గా బాగున్నాయి అసలు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. పాత బొబ్బిలి దగ్గరలో ఉంటుంది, విజయనగరం జిల్లా పాత బొబ్బిలి దగ్గర ఉంటుంది అన్నమాట. టీబీఆర్ రెస్టారెంట్ అని బిర్యానీస్. ఇక్కడ కొలం దగ్గర టాటాయిస్ వచ్చింది, అది చూపిస్తున్నాను. ఇక్కడ ఫోటోషూట్ ఇక్కడే చేసుకుంటారన్నమాట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా, ఫోటోషూట్స్ అయినా ఇక్కడ బాగుంటాయి. చూడండి, ఫంక్షన్ హాల్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడైతే మేము తినేసి అలా బయటకు వస్తున్నాము, ఇంకా వెళ్ళిపోతున్నాము. చూడండి, సాయి టీబీఆర్ కన్వెన్షన్. నచ్చిందండి ఈ హోటల్. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.